ఈ వ్యక్తి ఒక స్పూన్ ను ఈ లిక్విడ్ లో ముంచగానే యాసిడ్ లా సలసలా మరుగుతూ ఆ స్పూన్ మెల్ట్ అయిపోతుంది. కానీ అదే లిక్విడ్ లో చేతిని ముంచితే అతనికి ఏమీ అవదు. వాస్తవంగా ఈ స్పూన్ గ్యాలియం అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడింది. దానిని వేడి నీటిలో ముంచగానే కరగడం మొదలవుతుంది. అయితే గ్యాలియం నీటిలో కరుగుతున్నప్పుడు యాసిడ్ లా రియాక్షన్ అవడానికి అసలు కారణం ఏమిటంటే గ్యాలియం అల్యూమినియం లేయర్ ను డిస్ట్రాయ్ చేస్తుంది మరియు అల్యూమినియం నీటితో చర్య జరిపి అల్యూమినియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ ను ఏర్పరుస్తుంది. దీనిని పేలుడు పదార్థాలు తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఈ తెల్లటి మెటీరియల్ లేనట్లయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేయగలిగే వారే కాదు. దీని గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది బంగారం, అవును ఇది తెల్ల బంగారం. వాస్తవంగా దీని పేరు లిథియం. ఇది కొన్ని ప్రత్యేకమైన సముద్రాలు, నదులలో ఎక్కువ మోతాదులో దొరుకుతుంది. ముందుగా ఈ నదులు సముద్రాలలోని నీటిని మోటార్ పంపుల ద్వారా పొలాల్లో నింపి అలా వదిలేస్తారు ఎండకు ఎండేందుకు. కొన్ని నెలలు అలా ఉండటంతో ఎండకు నీరు మొత్తం ఆవిరైపోతుంది. అక్కడ లిథియం మరియు సాల్ట్ మిశ్రమం మిగిలిపోతుంది. దీన్ని లారీలో నింపి ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ ఈ పౌడర్ నుండి బ్యాటరీ గ్రేడ్ లిథియం ను వేరు చేస్తారు. దానితోనే మనం యూజ్ చేసే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఎలక్ట్రిక్ బైక్, కార్స్ యొక్క బ్యాటరీలను తయారు చేస్తారు. ఇది ఒక సోడియం మెటల్. ఇది చూసేందుకు ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో వాస్తవికంలో చాలా విషపూరితమైనది. దీనిని కిరోసిన్ లో నిల్వ చేయడం జరుగుతుంది. ఇది బటర్ వల్లే చాలా స్మూత్ గా ఉంటుంది. కానీ ఇది నీటి లేదా ఆక్సిజన్ సంపర్కంలోకి వచ్చినప్పుడు ఒక బాంబులో పేలిపోతుంది. ఎందుకంటే సోడియం మెటల్ ఆక్సిజన్ మరియు నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ రికేషన్ లో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన విషయం ఏమిటంటే దీనిలో విషపూరితమైన క్లోరిన్ కలిపినప్పుడు తయారవుతుంది ఉప్పు. ఈ ఉప్పునే మనం తినే ఆహార పదార్థాల్లో వినియోగిస్తాం.